వచ్చిన వాళ్ళకి కొన్ని దర్శనాలు ఈ లెక్కలు ఉంటాయి. హ్మ్. ఆ జనంతో పాటు వీళ్ళు ఇచ్చేస్తారు. హ్మ్. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎవరిదో వాళ్ళు వెళ్ళిపోతారు. నిజంగా టీటీడీ ప్రక్షాళన అంటే నా దృష్టిలో అది. హ్మ్. మరొక విషయం, గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ అధికారులను గాని, లేదంటే టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టిన కొంతమంది అధికారులని ఇప్పుడు వాళ్ళ మీద వేటు పడబోతుంది అనే సంకేతాల ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు మార్చడం. దానికి తోడు రెడ్ బుక్ ఏదో మొన్నటివరకు చెప్పారు. రెడ్ బుక్‌లో అలాగే కొంతమంది అధికారుల పేర్లు ఉన్నాయని. ఏముంటుంది ఇప్పుడు వాళ్ళని లూప్ లైన్‌లో పెడతారు. ఇదివరకు టీడీపీ వాళ్ళని వీళ్ళు లూప్ లైన్‌లో పెట్టారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళ వాళ్ళని లూప్ లైన్‌లో పెడతారు. హ్మ్. వాళ్ళ జీతం వాళ్ళకొస్తది. అవును. మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ కాదు. హ్మ్. అలాగని అంటే పోస్ట్ ప్రాధాన్యత తగ్గిపోతది. ఏముంది దాంట్లో? హ్మ్. ప్రాధాన్యత ఇప్పుడు ఉన్నందువల్ల ఏమైనా ఊడబెరికారా ఏంది హ్మ్. అక్కడ? హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి ఉందండి. అవును. తిరిగింది. ఇప్పుడు ఆవిడకి ప్రాధాన్యత లేని పోస్ట్ ఎత్తే ఏం పోద్ది ఆవిడికి? హ్మ్. పోనీ ఆవిడ జగన్‌కి క్లోజ్‌గా ఉందని చెప్పేసి హ్మ్. ఏమైనా వేరేగా ఏమైనా సాధించుకుందా? హ్మ్. అందరి చేత బూతులు తినడం తప్పించి. హ్మ్. ఇయన్నీ ఎట్లుంటాయంటే దీన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే వాళ్ళు ఈ అధికారుల్లో ఒక 10% ఉంటారేమో. హ్మ్. 10, 20% హ్మ్. వాళ్ళ వరకు బాగుపడతారు. హ్మ్. మిగతా వాళ్ళంతా ఏంటంటే పాపం మెయిన్ స్ట్రీమ్ పోస్టులు అనే